వెల్కమ్ టు డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిరీస్. నిన్నైతే మనం ఒక ఈజీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం. ఈ రోజు మనం మాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ అనే ఒక ఈజీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇది లీడ్ కోడ్లో 485 ప్రాబ్లం నెంబర్. అండ్ ఈ ప్రాబ్లం వచ్చేసరికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఒక వార్మప్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా అడుగుతారనమాట. ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఒక బైనరీ అరే అనేది ఇస్తారు. బైనరీ అరే అంటే ఏం లేదు, మనకు ఆ అరేలో 0 and 1 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మన టాస్క్ ఏంటి అంటే కంటిన్యూస్గా వచ్చిన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ని ఫైండ్ చేసి దాని యొక్క అవుట్పుట్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి స్టార్టింగ్ 1 అనే వచ్చి తర్వాత 0 వచ్చింది. అంటే ఇక్కడ 2 1s వచ్చిన తర్వాత 0 వచ్చింది. తర్వాత 3 1s అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వన్స్ కంటిన్యూస్గా ఉన్నాయి అంటే 3. సో అవుట్పుట్ వచ్చేసరికి 3 అనమాట. సో చాలామంది ఎవ్రీ టైం కౌంట్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం కౌంట్ని మెయింటైన్ చేయడం మాత్రం మర్చిపోతారు. సో కానీ మనం జస్ట్ 2 వేరియబుల్స్ యూస్ చేస్తాం. కరెంట్ కౌంట్ ఏమో కరెంట్ స్ట్రీక్ ఆఫ్ వన్స్ని మెయింటైన్ చేయడానికి, మ్యాక్స్ కౌంట్ ఏమో హైయెస్ట్ స్ట్రీక్ ఇప్పుడు దాకా చూసింది ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి కోడ్ చూద్దాం. మనం స్టార్టింగ్ మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ అనే ఒక ఫంక్షన్ రాసాము, దీనికి అరేని పాస్ చేసాం. సో లోపల మనం కరెంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అండ్ మ్యాక్సిమం కౌంట్ ఈక్వల్ టు 0కి ఇనిషియలైజ్ చేసాము. సో ఇక్కడ కరెంట్ కౌంట్ ఏమో కరెంట్ స్ట్రీక్ని స్టోర్ చేసుకుంటుంది, మ్యాక్సిమం కౌంట్ ఏమో హైయెస్ట్ స్ట్రీక్ని స్టోర్ చేస్తుంది. అండ్ తర్వాత మనం లూప్లో ఎవ్రీ ఎలిమెంట్ చెక్ చేయడం కోసం ఒక ఫర్ లూప్ అనేది రాస్తున్నాం, లైక్ ఫర్ నమ్ ఇన్ నమ్స్ అని చెప్పేసి. లోపల కండిషన్ ఏంటి అంటే ఇఫ్ నమ్ ఈక్వల్ టు 1 కరెంట్ కౌంట్ని 1 టైం అప్డేట్ చేస్తున్నాము. అంటే నెంబర్ కనుక ఒకవేళ 1కి ఈక్వల్ అయితే అప్పుడు కరెంట్ కౌంట్ని 1 టైం ఇంక్రీజ్ చేసి ఇమ్మీడియట్గా మ్యాక్స్ కౌంట్ యొక్క హై స్ట్రీక్ని కూడా మనం అప్డేట్ చేయాలి. అది ఎలా అప్డేట్ చేస్తాం? మ్యాక్స్ కౌంట్ కరెంట్ కౌంట్. మ్యాక్స్ కౌంట్ మనకి ఇనిషియల్గా 0 ఉంది, కరెంట్ కౌంట్ ఎంత 1 ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి 1 అవుతుంది. సో అప్పుడు ఏంటి, రెండిట్లో ఏది మ్యాక్సిమం అంటే 1 మ్యాక్సిమం కాబట్టి ఇలా ప్రతిదీ చెక్ చేస్తుంది. ఒకవేళ 0కి ఈక్వల్ అయితే కరెంట్ కౌంట్ని ఆటోమేటిక్గా 0కి రీసెట్ చేస్తున్నాము అండ్ ఫైనల్గా మ్యాక్సిమం కౌంట్ని రిటర్న్ చేస్తున్నాము. ఇప్పుడు ఒకసారి డ్రై రన్ చూస్తే ఫస్ట్ మనకి అరేలో 1 ఉంది, అంటే కరెంట్ వాల్యూ 1 అవుతుంది, మ్యాక్సిమం కూడా 1 అవుతుంది. అండ్ సెకండ్ మళ్ళీ 1 వచ్చింది, సో ఇప్పుడు కరెంట్ వాల్యూ 2 అవుతుంది, మ్యాక్సిమం కూడా 2 అవుతుంది. సో నెక్స్ట్ 0 వచ్చింది కాబట్టి మనం ఏంటి కరెంట్ వాల్యూ 0కి రీసెట్ చేస్తున్నాము, సో 0 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది, సో కరెంట్ వాల్యూ 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కరెంట్ వాల్యూ 2 అవుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ 1 వచ్చింది కాబట్టి కరెంట్ వాల్యూ 3 అవుతుంది. సో ఫైనల్గా మన మ్యాక్సిమం ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి ఫైనల్ ఆన్సర్ 3కి రిటర్న్ చేస్తాం. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన పేజ్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.